అంత గొప్ప అమ్మాయి ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేసిందని ఆరా తీయగా సంజయ్ చేతిలో మోసపోయినా సంజయ్ గురించి తెలిసింది. అదేంటమ్మా అలా అడుగుతున్నావు? తను మీ శిరీష కాదు. శిరీష రూపంతో శిరీష స్థానంలోకి వచ్చిన సంధ్య మా సంజయ్ మీద పగ తీర్చుకోవడం కోసం శిరీషలా డ్రామా ఆడింది. మనం ఆ బిడ్డను ఎత్తుకొచ్చేసి శిరీష అలియా సంధ్య ఎదురుగా ఏదైనా చేశామంటే నిజంగా కన్నతల్లైతే చూస్తూ ఊరుకోదు, తల్లడిల్లిపోతుంది. పిల్లలందరూ లోపలికెళ్ళిపోయారు. సంజయ్ అంటే గౌరీని ఇంకా తీసుకురాలేదు. ఈరోజు గౌరీకి ఇష్టమైన హల్వా చేసి తీసుకొచ్చాను, ఇంకా రాలేదేంటి? అత్తయ్య కారుస్తుందండి. రామా, లంచ్ టైంకి వస్తాను. నీకిష్టమైన లంచ్ తీసుకొస్తాను, సరేనా? అలాగే నానమ్మా. టైం అయింది, వెళ్ళమ్మా. ఓకే నానమ్మా, బాయ్ బాయ్. నేను వెళ్తానులే, నువ్వు వెళ్ళిపో నానమ్మా. పర్వాలేదులే తల్లి, నువ్వు లోపలికెళ్ళు. బాయ్ నానమ్మా. బాయ్. క్లాస్లోకి వెళ్ళిపోయినట్టుంది. అమ్మా, పాపా, అమ్మా, పాపా, అమ్మా, పాపా. ఈరోజు నాతో మాట్లాడకుండా నన్ను కలవకుండా వెళ్ళిపోతావేమోనని ఎంత బాధపడ్డానో తెలుసా? నువ్వు ముద్దులు పెట్టకుండా నేను ఎలా వెళ్ళిపోతానమ్మా? నా బంగారు తల్లి, మా మంచి అమ్మ. నేను వెళ్తానులే, నువ్వు వెళ్ళిపో నానమ్మా. నీకు బాగా ఇష్టమైన హల్వా చేసి తీసుకొచ్చాను, తినేసి వెళ్ళిపో. సరే, అలాగే అమ్మా.
అత్తయ్య, అంటే రోజు నువ్వు రావటం, ముద్దులు పెట్టడం, హల్వాలు తినిపించడం అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. దీన్ని బట్టి చూస్తే నేను పంపించే లంచ్ బాక్స్ ఏ కుక్కలకో పెట్టి నువ్వు తీసుకొచ్చే అమృతాన్ని తింటోందన్నమాట. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లజ్జ లేదే మీకు? దయచేసి అలా మాట్లాడకండి అత్తయ్య. నేను అప్పుడప్పుడు వస్తున్నాను, అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకొస్తున్నాను. రోజు మీరు పంపించిన వంటలు తింటుంది. ఒట్టత్తయ్యా. నిర్మయ్, ఎంత తొందరగా ప్రమాణాలు చేస్తారా మీరు? వంశం మొత్తానికి ఈ బుద్ధుంది. ఏం బతుకులేమి విత్తొంక బతుకులు. నేను చేసిన దాంట్లో తప్పే ఉంది అత్తయ్య. నువ్వు నన్నింటికి రానివ్వడం లేదు. నేను పాపని చూడకుండా ఉండలేకపోతున్నాను. కట్టుకున్న భర్తకి దూరమై, బిడ్డకి దూరమై ఎలా బ్రతకమంటారు? ఎందుకు బ్రతకమంటారు? బతకలేనప్పుడు చావే. అమ్మనలా అనొద్దు నానమ్మా. ఏయ్, ఇది నీ అమ్మ కాదని నీకెన్నిసార్లు చెప్పాలే? మీ అమ్మ దేశాలు పట్టుకుని తిరుగుతుంది. అదొక మతలేని మనిషి. బిడ్డను వదిలేసి మరి తిరుగుతుంది. అసలు ఉందో లేదో కూడా ఎవరికి తెలీదు. చూడు, నువ్విలా రావడం మరోసారి చూశానంటే దీన్ని స్కూల్ మాన్పించేసి ఇంట్లో కూర్చోబెడతాను. లేదంటే నీకు కనిపించినంత దూరానికి పంపించేస్తాను. ఏ ఫారెన్ పంపించేసి అక్కడ చదివించుకుంటాను. అర్థమైందా? వద్దత్తయ్య, అలా చెయ్యొద్దు. పాపని ఎక్కడికి పంపించొద్దు. పాపకి చివరికి మిగిలింది నాన్న ప్రేమ, నాన్నమ్మ ప్రేమే. అవి కూడా దూరం చెయ్యొద్దు. అయితే ఎప్పుడు నువ్వు ఈ చుట్టుపక్కల కనిపించొద్దు. పో ఇక్కడి నుంచి, పో. అమ్మా, ఏయ్, అమ్మా. అమ్మా లేదు, బొమ్మ లేదు. పో లోపలికి. పాపని కలిసావా? హల్వా తినిపించావా? ఏమైంది ఉషా? ఏం లేదమ్మా. ఏం జరిగిందో చెప్పు. ఏం జరుగుతుంది? ఎప్పుడూ జరిగే అవమానమే జరిగింది. మళ్ళీ ఏమైంది? స్నేహ అక్కడికొచ్చిందా? వచ్చింది, 4 తిట్టింది, నా చెంప మీద ఒకటి కొట్టింది. అది చాలదన్నట్టు పాపకి హల్వా తినిపిస్తుంటే విసిరి కొట్టింది. ఎందుకలా చేసింది? మతిపోయిందా దానికి? భర్తని దూరం చేసింది, భరించాను. పాపని దూరం చేసింది, తట్టుకున్నాను. కనీసం పాపని అప్పుడప్పుడు కలిసే అవకాశం కూడా లేకుండా చేస్తుంది. ఎంతసేపు అదే పంతంతో బతుకుతుందే తప్ప మనిషి మారడం లేదు. ఊరుకుంటుంటే రోజు రోజుకి రెచ్చిపోతుంది. భర్తపోయిన బాధలో ఉందని జాలిపడుతుంటే హద్దులు దాటుతుంది.
ఆవిడ గారి దృష్టిలో ఆవిడ కరెక్ట్ అయితే మన దృష్టిలో మనం కరెక్ట్. చెయ్యని నేరానికి మనమెందుకు శిక్ష అనుభవించాలి? ఇప్పుడే దాని సంగతి తెలుస్తాను. అమ్మా వద్దమ్మా. మనం ఇలా వెనక్కి తగ్గబట్టే అది అలా చేస్తుంది. అత్తయ్య చేసే పనులకి నాకు కోపం వస్తుందమ్మా, కానీ బాధల్లో ఉంది కదా అని భరిస్తున్నాను. అంటే ఆవిడ గారి గురించి ప్రతిసారి మనం ఆలోచించడమే కాని మన గురించి ఆవిడ ఆలోచించదా? అత్తయ్య నిజాలు తెలుసుకునేంత వరకు మనకు తప్పదమ్మా. ఏం తెలుసుకుంటుందో ఏంటో. కళ్ళుండి చూడలేని గుడ్డిది మీ అత్త. చిచి. ఎవరి పేరు మీద అర్చన చేయించాలమ్మా? అమ్మాయి పేరుని అర్చన చేయండి. అమ్మాయి పేరు చెప్పండమ్మా. భవానీ. గోత్రం ఏంటమ్మా? పైడిపాల గోత్రం. ఓం భవానీ నామ దేశ్య దండం పెట్టమ్మా. సహకుటుంబనం క్షేమ స్థైర్య వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం పూజాంచ కరిష్యే. ఓం శివాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం త్రిలోకాయ నమః, ఓం త్రయంబకాయ నమః, ఓం రుద్రనేత్రాయ నమః. హారతి తీసుకోండమ్మా. హారతి తీసుకోమ్మా. అమ్మా తీర్థం తీసుకోండి. దేవుడి తీర్థం తల్లి, ఇది తాగితే చాలా మంచిది. దేవుడెవరు? దేవుడంటే మనకన్నీ ఇచ్చేవాడు. అన్నీ అంటే? అందరికీ అయితే సంతోషాలు ఆనందాలు ఇస్తాడు, మనకైతే కష్టాలు బాధలు ఇచ్చాడు. ఆయనే దేవుడంటే. అవునా? అయితే దేవుడు మంచివాడే కదా? అవునమ్మా. తాగు తాగు తల్లి. ఇదిగోండమ్మా. పదమ్మా పద. అమ్మవారికి దండం పెడుతుగాని పదమ్మా. అమ్మవారికి దండం పెట్టమ్మా. నేను పెట్టను. అమ్మవారు నన్ను కొట్టింది. అలా అనకూడదమ్మా. మహిమగాల అమ్మవారి తల్లి. దండం పెట్టుకుని ప్రదక్షిణలు చేస్తే మనకంతా మంచి జరుగుతుంది. నువ్వు చెప్పావు కదా, నేను పెడతానులే. సరే. దేవుడా దేవుడా దేవుడా, నాకు నాకు బోల్డ్ అని బిస్కెట్లు, బోల్డ్ అని చాక్లెట్లు, ఇంకా బోల్డ్ అని ఐస్ క్రీంలు కావాలి. ఇస్తావు కదా? అడిగావు కదమ్మా, అమ్మవారు తప్పకుండా ఇస్తుంది. పద ప్రదక్షిణలు చేద్దాం. పద. వెళ్ళిపోద్దాం రా. ఒక నిమిషం ఆగమ్మా. అమ్మవారితో ఒక్క మాట మాట్లాడి వెళ్ళిపోదాం. అమ్మవారు మాట్లాడుతుందా? మనం మాట్లాడేది వింటుందమ్మా. అయితే మాట్లాడు. భర్త లేడు, కొడుకు లేడు, ఉన్నది ఒకే కూతురు. ఈ రోజు నా కూతురు ఎలాంటి పరిస్థితిలో ఉందో నీ కళ్ళతో నువ్వే చూస్తున్నావు.
మా జీవితాలు సర్వనాశనం కావడానికి కారణమైన వాళ్ళకి నువ్వే శిక్ష వెయ్యాలి. వాళ్ళకి శిక్ష పడేలా చేసి నా కూతురు ఆరోగ్యం బాగుపడేలా చూడు తల్లి. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని చేస్తునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని పూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. రామ్మా, నేను రాను. చెప్పేది విను, తర్వాత వెళ్తుగాని రా. నేను రాను. నేను ఇంటికి వెళ్ళాలి కదమ్మా, తర్వాత పంపిస్తానుగా. నేను ఆడుకుంటాను. తర్వాత ఆడుకుందు గాని ముందు ఇంటికి వెళ్దావరా. రా తల్లి. రా తల్లి. నేను ఆడుకుంటాను. నేను రాను. రామా, నేను తర్వాత పంపిస్తానన్నానుగా. రా. నేను రాను. తర్వాత వెళ్తుగానిలే అమ్మా. నేను ఫ్రెండ్స్ తో ఆడుకోవాలి. నేను తర్వాత పంపిస్తానన్నానుగా. రామ్మా. నేను రాను. నా మాట విను. హాయ్ పోలీస్ అంకుల్. ఎంతసేపు అయింది బాబు వచ్చి? ఇప్పుడే 10 నిమిషాలైందమ్మా. ఒక్క నిమిషం బాబు. ఏం రాస్తున్నావు భవాని? 1 2 3 ఓకే, వెరీ గుడ్. రా బాబు. అలాగే భవాని, లోపలికి వెళ్దాం పద. బాబు కూర్చో. మీరు కూర్చోండి. ఓం చేస్తున్నావు. ఆమ్ తింటావా? ఇక్కడ కూర్చో. కూర్చో. ఆ ధర్మతేజ వాళ్ళు నాశనం కావాలని, నా కూతురు మామూలు స్థితికి రావాలని గుడికెళ్ళి అమ్మవారికి మొక్కొచ్చాను బాబు. ఉలుకు పలుకు లేని ఆ తల్లి మా మాటలు వినిందో లేదో, మా మొర ఆలకించిందో లేదో కాని ఏదో ఒక రోజున కనికరించకపోతుందా అని ఆశతో వచ్చేశాను. 1 వీక్ లో రిజల్ట్ తప్పకుండా ఉంటుందని సైకియాట్రిస్ట్ చెప్పారు. మెడిసిన్స్ కరెక్ట్ టైంకి వాడితే చాలు. ఆ మందులు తనతో తినిపించడానికి ప్రాణం పోతుంది బాబు. వద్దు వద్దు అంటూ ఒకటే గోల చేస్తోంది. టాబ్లెట్స్ ని విసిరి కొడుతోంది. ఆ మెడిసిన్స్ ని ఎంత పర్ఫెక్ట్ గా వాడితే అంత తొందరగా క్యూర్ అవుతుందమ్మా. మార్నింగ్ వేసుకుందా?
లేదు బాబు. సరే తీసుకురండి. అలాగే బాబు. ఏడకమ్మా, నువ్వు ఏడకూడదు కదా, నువ్వు గుడ్ గర్ల్. బుజ్జి పాప ఏమంటుంది? పాప ఏమంటుందంటే మ్, ఏనుగెక్కించమంటుంది. ఓ అవునా? ఏడుగెక్కుతావా? ఏనుగెక్కిద్దామా? ఏనుగు లేదుగా. ఉందిగా, ఏది? ఇదిగో. ఆయ్, భలే, భలే, భలే. పాపను కూర్చోబెట్టు. ఏనుగెక్కుతావా? దా. ఏనుగమ్మా, ఏనుగు. బాబు ఒక్క నిమిషం బాబు, ప్రసాదం ఇస్తాను. నిజమైన ప్రేమకి నిర్వచనం అర్థమేంటో ఒక ప్రేమ దేవతను చూసి తెలుసుకుందు గాని రా.